పీపుల్ పల్స్ సర్వే నుంచి మనకి నిఖిల్ అందుబాటులో ఉన్నారు. నిఖిల్ గారు నమస్తే అండి. నమస్తే నిఖిల్ గారు, ఎంత శాంప్లింగ్ చేయడం జరిగింది? బీహార్ ప్రజల్లో ఎటువంటి ఎటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతోంది? పీపీఎస్ మెథడ్ లో అరౌండ్ 48 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 20% ఆఫ్ ఓవరాల్ కాన్స్టిట్యుయెన్సీలో 48 అసెంబ్లీస్ లో 5000 శాంప్లింగ్ తోటి మేము రన్ చేయడం జరిగిందండి. యాక్చువల్ గా అంటే మాకు వచ్చిన అవుట్పుట్స్ ఏంటంటే ఎన్డీఏ అగైనెస్ట్ మహాగఠబంధన్ కంపేర్ చేసుకుంటే ఎన్డీఏ 8.3% అహెడ్ లో ఉందండి. ఎన్డీఏకి వచ్చేసి 46.2% ఓట్ షేర్ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు, మహాగఠబంధన్ చూసుకున్నప్పుడు 37.9% అండి. మా అంచనాల ప్రకారం ఎన్డీఏ 133 నుంచి 159 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉందండి. మహాగఠబంధన్ కి 75 నుండి 101 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. జన్సురాజ్ కి 0 to 5% వచ్చే అవకాశం ఉంది. జన్సురాజ్ 9.7% తోటి ఓవరాల్ కాన్స్టిట్యుయెన్సీ ఓవరాల్ స్టేట్ లో ప్రభావం చూపెడుతుంది. ఓట్ షేర్ 9.7 వచ్చినప్పటికీ సీట్ షేరింగ్ లో కొంచెం వారు వెనుకబడింది. యాక్చువల్ గా ఎన్డీఏ కూటమిలోకి వచ్చినప్పుడు బీజేపీ ఏదైతే బీజేపీ జేడీ ఉందో, బీజేపీ దాదాపు 21.4 ఓట్ షేర్ తోటి 63 to 70 సీట్స్ ని గెలిచే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇంకో తన క్లోజ్ అలయన్స్ జేడీయూ 17.6 ఓట్ షేర్ తో 55 to 62 సీట్స్ గెలిచే అవకాశం ఉందండి. ఎన్డీఏ కూటమిలో ఉన్న ఎల్జేపీకి 5% ఓట్ షేర్ తోటి 12 to 17 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. హెచ్ఎం హామ్ పార్టీకి 2 to 5 అండ్ అదర్ ఆర్ఎల్ఎం కి 1 to 4 సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మహాగఠబంధన్ లో కీ ప్లేయర్ ఆర్జేడీ అండి. ఆర్జేడీ 23.3% ఓట్ షేర్ తోటి 62 to 69 సీట్స్ గెలిచే అవకాశం ఉంది ఆర్జేడీ. ఇంకా కాంగ్రెస్ ఏదైతే ఉందో 8.7% తోటి కాంగ్రెస్ 9 to 18 సీట్స్ గెలిచే అవకాశం ఉందని అంచనా. ఇంకా సీఎం ఫేస్ చాయిస్ ని మేము చూసినప్పుడు తేజస్వి యాదవ్ 32% యాక్సెప్టెన్స్ లో ఉన్నారండి. తర్వాత నితీష్ కుమార్ గారికి 30% రావడం జరిగింది. తర్వాత ప్రశాంత్ కిషోర్ గారికి 8%, చిరాగ్ పాస్వాన్ గారికి 8%, సామ్రాట్ చౌదరి గారికి 6%, రాజేష్ కుమార్ గారికి 2% రావడం జరిగిందండి. సీఎం చాయిస్ మేము సీఎం చాయిస్ ఎవరు మంచి అంటే మీ సీఎం కావాలని కోరుకుంటున్నారని ప్రశ్నించినప్పుడు తేజస్వి యాదవ్ అహెడ్ లో ఉన్నాడు. నిఖిల్ గారు, ఇక్కడ పీపుల్ పల్స్ కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో మరీ ముఖ్యంగా జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఇంపాక్ట్ ఎవరి ఓట్లు చీల్చుతోంది? ఎందుకంటే ఆయన మాస్టర్ స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు, ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు, బీహార్ కి సంబంధించి కీలకమైన నేత. అఫ్ కోర్స్ సీట్లు దక్కకపోయినప్పటికీ ఆయనకి అంతగా ఎవరి ఓట్లను ఎక్కువగా చీల్స్తున్నారండి ఆయన? యాక్చువల్ గా ఇక్కడ ఒక మనము అంచనాకు వస్తే ఫస్ట్ ది బ్యాక్గ్రౌండ్ లో తేజస్వి యాదవ్ అంటే మహాగఠబంధన్ కూటమి ఏదైతే నిరుద్యోగము వలసలు అనే ఎజెండా తన ప్రధాన అస్త్రాలుగా క్యాంపెయిన్ రన్ చేసుకుంటూ వచ్చిందండి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మేజర్ గా. దీని వల్ల ఎక్కువ యూత్ మహాగఠబంధన్ వైపు ర్యాలీ అవకాశం కనిపించింది. మాకు ఎక్కువ యూత్ మహాగఠబంధన్ కు ర్యాలీ అవకాశాలు కనిపించాయి మొదట్లో. కానీ తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే జనసురాజ్ మేము పరిశీలించినప్పుడు 18 to 25, 25 to 35 ఈ ఏజ్ గ్రూప్ లో అత్యధికంగా ఓట్ శాతం ప్రశాంత్ కిషోర్ రావడం జరిగిందండి. మేము అనుకునేది ఏంటంటే ఇది ఎక్కువ డ్యామేజ్ మహాగఠబంధన్ కే డ్యామేజ్ చేస్తుందని అనుకుంటున్నాము. నిఖిల్ గారు, మీరు అన్నారు ఇందాక ప్రశాంత్ కిషోర్ ఓటు చీల్చడం ఇది దాదాపుగా ఎంజీబీకి మహాగఠబంధన్ మీద ఇంపాక్ట్ చూపిస్తోందని చెప్పి, సో ఇది ఎన్డీఏ కూడా ఇబ్బంది చేస్తోందా? ఎందుకంటే ఎన్డీఏకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో జేడీయూ ఉంది, మీరు అన్నట్టుగా చిరాగ్ పాస్వాన్ కి సంబంధించిన పార్టీ కూడా అక్కడ ఇంపాక్ట్ లో ఉంది, వాళ్ళలో కూడా కాస్త సయోధ్య లేదు, అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తోంది అక్కడ? అట్లేం లేదండి. మేము యూత్ ఫ్యాక్టర్ చూసినప్పుడు ఏదైతే ఎన్డీఏకి యూత్ ఫ్యాక్టర్ ఉందో, ఆ యూత్ ఓట్ ఏదైతే డిజిటల్ సావీ యూత్ ఉందో ఆ యూత్ స్టేబుల్ గా ఎన్డీఏ పక్షాన్నే ఉందండి. అరౌండ్ 38.2% ఆ యూత్ 18 to 25% ఏజ్ లో ఉన్నటువంటి యూత్ లో 38% ఓట్ షేర్ ఎన్డీఏ గెయిన్ చేసుకుంటుంది. 26 to 35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు అరౌండ్ 40% ఓట్ షేర్ ఎన్డీఏ పక్షాన్నే ఉందండి యూత్. ఎవరి ఓట్లు కీలకమయ్యే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? యాక్చువల్ గా ఓవరాల్ గా ఎన్డీఏకు బలం చేకూరుస్తున్న అంశాలు 2 అండి. అందులో ఎన్డీఏకు హైయెస్ట్ ఎడ్జ్ ఇస్తున్నటువంటి ఫ్యాక్టర్ ఏదైతే ఉందంటే అది మహిళా ఓట్ బ్యాంక్ అండి. దాదాపు మా సర్వేలో తేలింది ఏంటంటే 66.8% మహిళలు ఎన్డీఏకు మద్దతు తెలుపుతున్నారు. దాదాపుగా 60% పైగా మహిళలు ఎన్డీఏ మొగ్గు చూపుతున్న నేపథ్యం. దాని ఫ్యాక్టర్ ఏంటంటే మనందరికి తెలుసు, ఎలక్షన్ ముందు ఏదైతే నితీష్ కుమార్ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహిళా రోజ్గార్ యోజన కింద మహిళలకు సుమారు 1
21 లక్షల మంది మహిళలకు 10,000 వారి ఖాతాలో వేయడం జరిగింది. దీంతో పాటు నితీష్ కుమార్ కి ఏదైతే ఫస్ట్ నుంచి తన 3 టర్మ్స్ నుండి 4 టర్మ్స్ నుండి ఉమెన్ సెంట్రిక్ స్కీమ్స్ కానీ పాలసీస్ కానీ తీసుకోవడం, 2007లో అంతకుముందు బాలికల స్కూల్ అమ్మాయిలకు సైకిల్ ఇవ్వడము, తర్వాత 2016లో మద్యపాన నిషేధం చేయడము, ఈ ఫ్యాక్టర్స్ అన్ని మహిళల్లో అన్ని గ్రూపులలో అన్ని ఏజ్ గ్రూపులలో ఎన్డీఏ పక్షానికి మద్దతు వచ్చేలా సహాయపడుతున్నాయి. దీంతో పాటు నీమో ఫార్ములా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఎన్డీఏ కూటమికి. నితీష్ కుమార్ మోడీ ఫార్ములా మీరు అన్నట్టు గ్రౌండ్ లో కొంత నితీష్ కుమార్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉంది, కానీ గ్రౌండ్ పబ్లిక్ పల్స్కి వెళ్ళేవారు నితీష్ కుమార్ మీద ఎట్లాంటి వ్యతిరేకత లేదు. ఇంట్రెస్టింగ్ పాయింట్ నిఖిల్ గారు. ఎటువంటి అంశాలు అంటే క్యాలిక్యులేషన్లకు మీరు వెళ్ళిన తర్వాత మీ అంచనాలు ఏంటి, అక్కడ ప్రతిబింబించింది ఏంటి, ఎటువంటి అంశాలు మరి ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి దోహదపడుతున్నాయి? ఇక్కడ ఎన్డీఏ కూటమికి అపార్ట్ ఫ్రమ్ ఏదైతే యాదవ్ ముస్లిం ఓబీసీ సెక్షన్ తప్ప దళిత్ ఎస్సీ ఎస్టీ ఈబీసీ ఓసీ నుండి మేజర్ ఓట్ అనేది ర్యాలీ అవుతుందండి. రెండవది ఏంటంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఎందుకంటే పీడీఏ పిచ్చిడ్ దళిత్ ఆదివాసీ అంటూ ఏ ఫామ్ లో అయితే యూపీలో అఖిలేష్ యాదవ్ ఉపయోగించారో ఎలక్షన్స్ కి, దాన్ని రెప్లికేట్ చేశారు ఇక్కడ బీహార్ లో కూడా. అది కలిసి రాలేదా మహాగఠబంధన్ కి? అది అంటే ఎక్కువ ఫార్ములా వారికి మహాగఠబంధన్ కి వర్కౌట్ కాలేదండి. ఓకే, దళిత్ ఏదైతే ఎస్సీ ఎస్టీ ఈబీసీ మాక్సిమం మెజారిటీ ఓట్స్ ఎన్డీఏకి ర్యాలీ అవుతున్నాయి, ఎన్డీఏ కన్సాలిడేట్ అవుతున్నాయి. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే యాక్చువల్ గా తేజస్వి యాదవ్ కు 2020లో ఏదైతే యూత్ లో ఒక క్రేజ్ గానీ ఉందో, లేకుంటే అప్పుడు 80 ఫ్యాక్టర్ తోటి ఏదైతే 33% అంటే అప్రాక్సిమేట్లీ అరౌండ్ సేమ్ అదే కన్సిస్టెన్సీ ఓట్ షేర్ అదే ఓట్ షేర్ ఇప్పుడు కూడా కనపడుతుంది. తను ఏదైతే 80 ఫార్ములా తోటి ఓట్ షేర్ ని 40% ఎబోకి తన లాక్కోలేకపోతున్నాడు. దానివల్ల కొంచెం మహాగఠబంధన్ కూడా డ్యామేజ్ అవుతుంది వాళ్ళ క్యాస్ట్ అర్థమెటిక్స్ లో. అంటే ఎక్కడ అంటే యూపీలో పనిచేసిన ఫ్యాక్టర్ ఏంటి, ఇక్కడ మిస్ చేసిన ఫ్యాక్టర్ ఏంటి, ఎస్టిమేషన్స్ ఏమైనా క్యాలిక్యులేషన్స్ లో మిస్ అయింది అనుకోవాలా ఇక్కడ ఎంజీబీకి సంబంధించి? యాక్చువల్ ఏంటంటే ఎన్డీఏ రన్ చేసిన ఏదైతే గుండారాజ్ క్యాంపెయినింగ్ ఉందో అండి, గుండారాజ్ క్యాంపెయినింగ్ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళిందండి. సో అక్కడ ఏంటంటే ఈ ఓసీలో కానీ ఓసీ క్యాస్ట్ కానీ ఓసీలో ఉన్నటువంటి విభిన్న కులాలు కానివ్వండి, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి విభిన్న కులాలు కానీ, ఈబీసీలో ఉన్నటువంటి విభిన్న కులాలు కానీ ఎప్పుడైతే ఆ టైంలో జరిగినటువంటి డిస్టర్బెన్సెస్ ని వాళ్ళు ఒక్కసారి రీక్యాప్చర్ చేసుకోగలుగుతున్నారు, రీకాల్ అవుతున్నారు. సో దానివల్ల ఒక సైలెంట్ పోలింగ్ అనేది ఎన్డీఏకు టువర్డ్స్ ర్యాలీ అవుతున్నారు. సో దీంతో పాటు ఎన్డీఏకి సంబంధించి ఎందుకంటే నితీష్ కుమార్ మీద యాంటీ ఇన్కంబెన్సీ అది ఏం అక్కడ అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఇంత సుదీర్ఘమైన పాలన ఉంది కాబట్టి ఎక్కడొచ్చాడు యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. ఇన్ఫాక్ట్ 2020లో ఆయన బీజేపీలోకి చేరడం, బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళడం, కాంగ్రెస్ నుంచి మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి రావడం, ఇవన్నీ యాంటీ ఇన్కంబెన్సీకి దారి తీసాయా? అవేనా ప్రభావం చూపించాయా? అది ఏం ప్రభావం చూపెట్టలేదండి, మాక్సిమం అదే ఇంపాక్ట్ చూపించలేదు. క్వైట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. చాలా అంటే మైనర్ డెవలప్మెంట్, మైనర్ గా ఉంది అంతే. మనం మేజర్ గా అంటే ఇంత అంటే ఓట్స్ ని డిస్టర్బ్ చేసేంత ఇంపాక్ట్ చూపెట్టలేదు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏదైతే ఎల్జేపీ ఉంది కానీ ఎల్జేపీ లాస్ట్ టైం ఇండిపెండెంట్ గా అన్ని సీట్స్ లో కంటెస్ట్ చేసింది. ఈసారి దట్ పార్ట్ ఎన్డీఏ కూటమి మనము లాస్ట్ ఎలక్షన్స్ ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు సుమారు 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,000 ఓట్ల మార్జిన్ తోటి సుమారు రమారమి మహాగఠబంధన్ కోల్పోయింది. ఈసారి దళితులు మహాగఠబంధన్ దూరం అవ్వడము, ఎల్జేపీ ఎన్డీఏ కూటమిలో ఉండడం కూడా ఎన్డీఏ కలిసి వస్తుంది. అంటే ఏ కారణాలు లాస్ట్ టైం మహాగఠబంధన్ కి దళితులు దగ్గర అవ్వడానికి ఇప్పుడు దూరం అవ్వడానికి కారణాలు ఏమైనా చెప్పడం జరుగుతుందండి అక్కడ? చెప్పానండి, ఎల్జేపీ లాస్ట్ టైం ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయడము సుమారు ఎక్కడైతే మహాగఠబంధన్ ఓట్లు కోల్పోయిన ఓట్ల లెక్కను తీసుకున్నప్పుడు ఎల్జేపీ చీల్చిన ఓట్ల లెక్క తీసుకున్నప్పుడు టాలీ అవుతుంది కొంత అంచనా. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఓటు పర్సంటేజ్ కి సంబంధించి ఏ ప్రాంతాలు ఇంపాక్ట్ చూపిస్తుందండి? సిటీస్ లో ఎక్కువ ఇంపాక్ట్ ఉందా లేకపోతే ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది ఆ పరంపర? మా మెథడాలజీ ప్రకారం ఏంటంటే అర్బన్ లో ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఉందండి. అరౌండ్ 54% అర్బన్ సీట్స్ లకి వెళ్ళి ఎన్డీఏకి ర్యాలీ అవుతుంది. అదే మనం మహాగఠబంధన్ ని కంపేర్ గా వచ్చిన ఓట్ షేర్ చూసుకుంటున్నప్పుడు 31.7%
మహాగఠబంధన్ ఉంది. అంటే అర్బన్ కాన్స్టిట్యున్సీలో ఓట్ బ్యాంక్ ఓటర్స్ ఎన్డీఏ వైపు బలంగా మొగ్గు చూపుతున్నారు. ఎట్ ద సేమ్ టైం రూరల్ పార్టీకి వచ్చే వరకు మహాగఠబంధన్ కి ఎన్డీఏకి ఈక్వల్ పోటాపోటీగా ఉంది. అట్ ద సేమ్ టైం మహాగఠబంధన్ కి ఒకవేళ అటు ఇటు, ఎందుకంటే మీరు చేసిన శాంపిలింగ్స్ కొంచెం ప్లస్ ఆర్ మైనస్ గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఎంత ఇంపాక్ట్ ఒకవేళ వస్తే లీస్ట్ లో ఎన్ని సీట్స్ వరకు పరిమితి అవకాశం ఉంది, అలాగే మహాగఠబంధన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒకవేళ సాధిస్తే హైయెస్ట్ గా ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది, ఎంత క్లోజ్ కాంటెస్ట్ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ పీక్స్ కి వెళ్తే కనుక? వీఆర్ గివింగ్ విత్ ప్లస్ ఆర్ మైనస్ 3% ఎర్రర్ తో చెప్తున్నామండి. లిస్ట్ కేసులో ఎన్డీఏ 133 లిస్ట్ ఫిగర్ అండి, మహాగఠబంధన్ 75 లో ఫిగర్ అండి. రైట్, అంటే కాంగ్రెస్ పార్టీ అండ్ అలాగే ఆర్జేడి ఈ రెండిటికి సంబంధించి కాంబినేషన్ అక్కడ క్లిక్ అయిందా అండి, లేకపోతే అదే కూడా బెడుచుకుంటున్న పరిస్థితి ఉంది అనుకోవాలా మహాగఠబంధన్కి సంబంధించి? కొంత మనము అంటే మేము అబ్జర్వ్ చేసినంత రాహుల్ గాంధీ గారి ఓట్ చోర్ యాత్ర, ఓట్ అధికారి యాత్ర ఎంతైతే పబ్లిక్ మీద ఇంపాక్ట్ చూపెట్టింది, ఎంత బస్ క్రియేట్ చేసిందో అది ఓట్ గా టర్న్ కాలేదన్నది మేము అబ్జర్వ్ చేసిన విషయాలండి మేజర్ గా. రైట్ నిఖిల్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీ. అంశానికి సంబంధించి అసలు మీ పోల్ ఫలితాల్లో ఎటువంటి అంశాలని మీరు తీసుకోవడం జరిగింది, శాంప్లింగ్ ఎలా చేశారు, శాంప్లింగ్ లో ఏ అంశాలను అక్కడ మీరు తీసుకోవడం జరిగింది, క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు.